ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. And as usual, the in-flight entertainment is not working. Leave in-flight entertainment. Calicut to landing stations. If I talk about this light, it is also not working. I'm really shocked to see the irresponsible behavior of this flight. I am actually shocked. मेरा बेटा जो 3 साल का है बेचारा पसीने में भीग चुका है. We are pushing the crew button, but none of the crew is coming. Again and again, everyone is pushing. Just look at the situation. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ తర్వాత వరుస ప్రమాదాలను మనం చూస్తూనే ఉన్నాం. అంటే అంత ఎత్తున జరగకపోయినా వరుసగా అంటే ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ కూలిపోవడము, అందులో కూడా కొంతమంది చనిపోయారు. మళ్ళీ చూస్తే ఒక ఆవిడ ఇలానే సేమ్ అక్కడ సెల్ఫీ, ఆకాష్ ఎలా తీశాడు సెల్ఫీ వీడియో, ఇక్కడ ఏసీ పనిచేయట్లేదు, స్క్రీన్ పనిచేయట్లేదని. అలాగే నిన్న ఆవిడ దుబాయ్ ఎయిర్ ఫ్లైట్స్లో కూడా ఇక్కడ కూడా ఇందులో కూడా ఏమీ సరిగా పనిచేయట్లేదు అని చెప్పి సెల్ఫీ వీడియో చేశారు ఒక ప్యాసింజర్. మళ్ళీ ఇంకా చూసుకుంటే సౌదీ ఎయిర్లైన్స్ దగ్గర అది కూడా టైర్లోంచి మంటలు వచ్చాయి, కంగారు పడ్డారు, దిగిపోవడం జరిగింది. సో వరుసగా ఎందుకు జరుగుతున్నాయి అంటారు ఇవన్నీ కూడా? అంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే గతంలో 4-5 సంఘటనలు జరిగినవి ఉన్నాయి, కానీ ఒక పెద్ద ప్రమాదం తర్వాత ఈ 4-5 సంఘటనలు జరగడం వల్ల మనం వాటిని ఎక్కువగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం, విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవంగా అయితే మన దేశంలో కాకపోయినా మొత్తం ప్రపంచం లోపల కొన్ని వేల కొద్ది విమానాలు ఎప్పుడు ఎగురుతుంటాయి, గాల్లో ఎగురుతుంటాయి. లక్షల కొద్ది విమానాలు మొత్తం టోటల్గా ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా ఇన్ని దేశాల లోపల దాదాపు పనిచేస్తున్నాయి. ఎక్కడో దగ్గర ప్రతి దేశంలో ఒక చిన్న పెద్ద సంఘటన ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. అలా వరుసగా వారం రోజులు తీసుకుంటే వారం రోజుల సంఘటనలు వరుసగా ఉంటాయి. కానీ అప్పుడు మనం దాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోలేదంటే భారతదేశంలో ఇంత పెద్ద సంఘటన అంతకుముందు ఎప్పుడు జరగలేదు. అవి కూడా పెద్ద పెద్ద సంఘటనలు కావు, చిన్న చిన్న సంఘటనలు కాబట్టి మనం ఎప్పుడు వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏం జరిగింది, ఒకేసారి 270 పైగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, మంటలు మొత్తం టోటల్గా మాంస ముద్దలని కరిగిపోయే పరిస్థితి ఏర్పడటం, గుర్తుపట్టడానికి కూడా వీల్లేని పరిస్థితిలో ఉండటం, ఇలాగా చాలా జరిగాయి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అసలు డిఎన్ఏ కూడా అది అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడ్డాయి. ఇవాళకి మనం దాదాపుగా చెప్పాలంటే 48 శవాలకు మాత్రమే ఇప్పటిదాకా డిఎన్ఏ పూర్తి చేశారు. కానీ అందులో గుర్తుపట్టినవి ఏంటంటే 26 శవాలు, 28 శవాల కన్నా కూడా డిఎన్ఏ చేసినప్పటికీ మ్యాచ్ కావట్లేదు. అంటే ఒక్కొక్కరి దగ్గర వాళ్ళ తల్లి, తండ్రి, బ్రదర్సు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటుగా డిఎన్ఏ మనకు కావాల్సిన వాళ్ళు, ముఖ్యంగా రక్త సంబంధికులకు సంబంధించినటువంటి డిఎన్ఏ తీసుకొచ్చి ఆ డిఎన్ఏలో 50% కన్నా ఎక్కువగా మ్యాచ్ అయితే అప్పుడు ఏం చేస్తారంటే అది వాళ్ళదే అని చెప్పి నిర్ధారణ చేస్తారు. కానీ అలా మ్యాచ్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. నిన్న మనకు మాజీ సీఎం సంబంధించినటువంటి రూపానికి సంబంధించింది కూడా తీసినప్పుడు ఆయన దాంట్లో కూడా జరిగింది ఏమిటంటే ఫస్ట్ వాళ్ళ కజిన్ బ్రదర్, వాళ్ళ బ్రదర్ ఒకతను తీసుకొచ్చారు. ఆ బ్రదర్ది 50% కూడా మ్యాచ్ కాలేదు. కానీ కొడుకు వచ్చిన తర్వాత, కొడుకు సంబంధించినటువంటి మొత్తం డిఎన్ఏ ఇచ్చిన తర్వాత అది 50% కన్నా ఎక్కువ మ్యాచ్ అవ్వడం వల్ల గుర్తించగలిగారు. సో మరి అంత ఈజీగా గుర్తుపట్టడం చాలా కష్టం. ఇంకా దాదాపుగా 270 దాకా శవాలు మొత్తం టోటల్గా చూడాల్సి ఉంది. దాంట్లో 48 శవాలు మాత్రం పూర్తయినాయి. అంటే ఇవాటికి దాదాపుగా 5 రోజులు. అంటే ఇది మొత్తం ప్రాసెస్ పూర్తవడానికి 1 మంత్ నుంచి 2 మంత్స్ టైం పట్టినా, 3 మంత్స్ టైం పట్టినా ఆశ్చర్యపడాల్సిన అక్కర్లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో చాలా వరకు అసలు రక్తం లేదు, మొత్తం ఆ శవాల లోపల ముక్కలైపోయినాయి, ముఖ్యమైనటువంటి అవయవాలే దాంట్లో దొరకలేదు. ఇలాంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఎక్కడ ఏది జరిగినా ఉలిక్కిపడే పరిస్థితి పడతారు. అసలు ఎవరైనా ఫ్లైట్లో ప్రయాణం చేయాలనుకున్నప్పుడల్లా పొద్దున్నే వార్త చూశాడనుకోండి, ఇవాళ ఏం జరిగింది, ఇవాళ పొద్దున జరిగిన సంఘటన చూసుకుంటే మనం సౌదీ నుంచి వచ్చిన ఒక విమానం లక్నోలో దిగింది. దిగుతూ ఉండంగానే టైర్లలో మంటలు వ్యాపించాయి, విపరీతంగా మంటలు వ్యాపించాయి. లోపల ప్రయాణికులు 250 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంకా మొన్నటి సంఘటన జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్కరి ప్రాణాలు పైపైనే పోయే పరిస్థితి. వాళ్ళంతా జిడ్డాకు వెళ్ళి చూస్తున్నారు. వాళ్ళు జిడ్ ప్రయాణికులు, మన హజ్ అంటాం కదా మనం, హజ్ ప్రయాణికులు వాళ్ళంతా. అంటే అక్కడ మక్కాకు వెళ్ళి వస్తున్నారు. 250 మంది ప్రయాణికులు లక్నోలో దిగారు. దిగుతుండగానే టైరు మొత్తం కంప్లీట్గా మంటలు వ్యాపించాయి, భయంకరమైన మంటలు వ్యాపించాయి. అయితే వాళ్ళు అక్కడ ఉన్న ఎయిర్ సిబ్బంది ఏదైతే ఉన్నారో చాలా అప్రమత్తం అయిపోయి వెంటనే ఆ మంటలన్నీ ఆర్పేసేసి కంప్లీట్గా స్వస్థంగా ఏ ఒక్కరికి ఏమీ జరగకుండా జాగ్రత్తగా కిందికి దింపారు. అందరూ కిందికి దిగి వచ్చారు. దీనికి తోడుగా మొన్నటి తీసుకుంటే రోడ్స్గా నెక్స్ట్ డేనే మనకు ఈ సంఘటన జరిగిన 12th నాడు జరిగిన మన ఏదైతే విమానం మనకు కూలిపోయిందో
అహ్మదాబాద్లో విమానం కూలిపోయిన నెక్స్ట్ డేనే ఒక హెలికాప్టర్ కూలిపోవడం, దాంట్లో ఒక 5 ప్రయాణికులు చనిపోవడం, పైలట్తో సహా 5 చనిపోవడం. తర్వాత ఇంకొక విమానంలో మీరు అన్నట్టుగా ఆ లేడీ అక్కడ లోపల ఏమాత్రం ఏసీ పనిచేయడం లేదు అంటే మనకు అందులో ఆకాశ్ పెట్టినట్టుగానే అక్కడ తను కూడా ఒక వీడియోస్ రిలీజ్ చేసింది. దాని ప్రకారంగా ఇక్కడ కూడా ఏమైనా జరగబోతుందేమో అనే భయం వ్యక్తం చేయడం పరిస్థితి. ఎందుకంటే ఏసీ పనిచేయకపోవడం చాలా సందర్భాల్లో జరుగుతుంది. వాస్తవంగా ప్రయాణిస్తున్న సంబంధంలో కూడా ఒక్కొక్కసారి 15 మినిట్స్ 30 మినిట్స్ అట్లా ఏసీ ఉండకుండా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే దాంట్లో కొన్ని రకాలైనటువంటి వాహనాల్లో ఉండేటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, చిన్న ప్రాబ్లమ్స్, అది మన దాకా రానివ్వరు, వాళ్ళే దాన్ని సరి చేస్తారు. ఆ సరి చేసేటప్పటికి ఒక 10-15 మినిట్స్ 20 మినిట్స్ ఒక్కోసారి ఉండదు, అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ రెగ్యులర్గా ప్రయాణించే వాళ్ళకి సాధారణంగా జరిగేటువంటి అనుభవాలు ఇవి. కానీ ఒక భయంకరమైన సంఘటన జరిగి ఇంతమంది ప్రయాణికులు మాడి మసైపోయారని తెలుస్తున్నప్పుడు సైకలాజికల్గా ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏమో ఈ విమానంలో కూడా ఏమైనా జరిగిపోతుందేమో అన్న ఒక భయం వ్యక్తమవుతుంది. అలాంటి భయం జరిగింది. దానికి తోడుగా ఇంకొక విమానం 7 గంటల పాటు సుమారుగా టెక్నికల్ ప్రాబ్లం తోటి నడవలేని పరిస్థితుల్లో ఆగిపోయింది. అది 7 అవర్స్ లేటుగా ప్రయాణం చేసింది. ఇలా ఒకదాని వెంట ఒకటి 4-5 సంఘటనలు జరిగేసరికల్లా ప్రయాణికులకు భయం, ముఖ్యంగా ఎయిర్పోర్ట్లలో ఉన్నారే కానీ గుండె పట్టుకొని బిక్కుమంటూ ప్రయాణం చేయక తప్పదు. ప్రయాణం చేస్తే ఏమన్నా జరుగుతుందేమో అనే భయం ఉంటుంది. పోనీ ఈ ప్రయాణం ఆపుకొని మళ్ళీ ఏదైనా ట్రైన్లలో బస్సుల్లో వెళ్తే అది సేఫ్టీ అని చెప్పడానికి లేదు. ఆ ప్రయాణాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కాదు, భారతదేశంలోనే ప్రతిరోజు అనేక సంఘటనలు జరుగుతుంటాయి. అంటే కార్లకు సంబంధించిన యాక్సిడెంట్ జరగవచ్చు, బస్సులో యాక్సిడెంట్ ఉంటాయి, అలాగే మనకు ట్రైన్ యాక్సిడెంట్స్ జరుగుతాయి, కామన్గా జరిగేటువంటి జరుగుతూ ఉంటాయి. కానీ ఇదంతా తీసుకున్నా కూడా టోటల్ ప్రయాణికుల సంఖ్యలో దాన్ని మనం లెక్కేసుకుంటే 0.1% కూడా, అంటే 1% కూడా కాకుండానే మనకు సేఫ్టీగా ఉన్నామని లెక్క. 1% ప్రయాణికులు చనిపోతే 99% ప్రయాణికులు సురక్షితంగా చేరుతున్నారు. మరి ఇంతకన్నా మనం చేయగలిగేది ఏమీ లేదు. ఎందుకంటే మనకు యాక్సిడెంట్ జరుగుతాయని మనం వెహికల్స్ కొనుక్కోకుండా ఉన్నాం, అట్లాగే యాక్సిడెంట్ జరుగుతాయని ప్రయాణం చేయకుండా ఉండలేము మనం. ఇవి జీవితంలో ఒక భాగం. మనం ఎవరైతే వీటన్నిటికీ తట్టుకొని ముందు ప్రమాదాలు జరుగుతాయని, కష్టాలు వస్తాయని జీవితం లేకుండా ఉంటామా? ఇంట్లోనే కూర్చొని పడుకోలేం కదా మనం. ఎట్లా జరగదు కదా. కాబట్టి ప్రతిదానికి మనం సిద్ధపడాల్సిందే. వీలైనంత వరకు అవకాశం మేరకి అలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి. సిబ్బంది కూడా దానికి తగినట్టుగా ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. ప్రతిదీ 1-10 సార్లు చెక్ చేసుకొని ముందుకు రావాలి. కాబట్టి టెక్నికల్ సిబ్బంది వాళ్ళ యొక్క చొరవ చాలా ఎక్కువ అవసరం, వాళ్ళ డెడికేషన్ చాలా అవసరం. అందుకే అంటారు, ఇప్పుడు విమానాలు నడిపే వాళ్ళు కానీ లేదా విమానం లోపల టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ ఉండేవాళ్ళు కానీ ఇంటి దగ్గర జరిగే ఏ సంఘటనలు వాళ్ళ మనసులో పెట్టుకోకూడదు. ఇంట్లో భార్యతో గొడవ పడ్డారనుకోండి, ఆ రోజంతా మనసు చికాకుగా ఉంటుంది. ఆ చికాకు దేని మీద చూపించే అవకాశం ఉంటుంది. అలా విమానంలో ప్రయాణం చేస్తూ 2 పైలట్లు ఇంటి దగ్గర భార్యతోటి తర్వాత ప్రియురాలతోటి జరిగిన గొడవల వల్ల వాళ్ళు విమానం నడపలేని పరిస్థితుల్లో వాళ్ళు యాక్సిడెంట్ చేశారు. అలా పడిపోయినటువంటి విమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక విమానం అనే కాదు, ఈవెన్ బస్సు నడిపేవాడు కానీ ట్రైన్ నడిపేవాళ్ళు కానీ అలర్ట్గా ఉండకపోయినట్టయితే ఆటోమేటిక్గా యాక్సిడెంట్స్ జరుగుతాయి. కాబట్టి మన ఇంటి దగ్గర సంఘటనల యొక్క దీని మీద ప్రభావం చేయకుండా ప్యాసింజర్లు ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరి జీవితం ముఖ్యం, వాళ్ళ ప్రాణాలతో మనం చెలగాట వాడకూడదు, మన కోసం వాళ్ళని బలి తీసుకోకూడదు అనేటువంటి ఒక్క భావన ప్రతి డ్రైవరు ప్రతి పైలట్ యొక్క ఆలోచనలో ఉన్నట్టయితే యాక్సిడెంట్ చాలా తగ్గించే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్.